హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు నుంచి మీరైతే వీడియో స్కిప్ చేయకుండా చూడాలి. ఎందుకంటే నేను ఒక డైటీషియన్ని కలిసాను. ఆవిడ వెయిట్ లాస్కి కొన్ని సజెషన్స్ అయితే ఇచ్చారు నాకు. అవి ఫాలో అవుతూ మీకు కూడా చెప్పాలని అనుకుంటున్నాను అనమాట. అందుకని దీంట్లో ఏంటంటే ఫస్ట్ ఆవిడ ఏం చెప్పారంటే మిల్క్ షేక్ తాగమన్నారు బ్రేక్ఫాస్ట్కి. మిల్క్ షేక్ అంటే ఒక ఫ్రూట్ అండ్ నట్స్తో కలిపి మిల్క్ షేక్ తాగండి అని చెప్పారన్నమాట. కానీ నేను మాత్రం వెరైటీగా ట్రై చేసి మీకు కొన్ని సజెస్ట్ చేద్దామని అనుకుంటున్నాను అనమాట. నెక్స్ట్ అయితే మనకి 11:30 ఆ టైంకి కొంచెం ఆకలి వేస్తుంది. ఎందుకంటే మిల్క్ షేక్ పెద్ద ఏం మనకి కడుపు నిండిపోదు కదా. 11:30 ఆ టైంకి బ్రౌన్ బ్రెడ్ మీద కొంచెం పీనట్ బటర్ వేసుకొని తింటున్నాను అనమాట. ఆ తర్వాత లంచ్కి ఏంటంటే రెండే చిన్న చిన్న రోటీలు తింటున్నాను, లేదంటే ఒక రోటీ కొంచెం రైస్ తీసుకున్నాను. తర్వాత కర్రీ తిన్నా. ఆ రెండు తినేసిన తర్వాత ఒక గ్లాస్ మజ్జిగ తాగండి. మజ్జిగ దానివల్ల ఏమవుతుందంటే బాగా మనకి వేడి చేయకుండా ఉంటుంది అన్నమాట. దాని తర్వాత స్నాక్స్ ఏంటంటే మీరు ఒక గుప్పెడు పీనట్స్, అదే వేరుశనగ పిక్కలు ఉంటాయి కదా, అవన్నా తినచ్చు, లేదంటే ఒక ఫ్రూట్ ఏదో ఒకటి తినండి. నెక్స్ట్ ఏంటంటే నైట్ ఇది రాగి జావ అయితే తాగండి. అంటే డైలీ సూప్స్ తాగుదామని నేను అనుకుంటున్నాను. ఆవిడైతే ఏమన్నారంటే మీకు ఇష్టమైంది ఏదైనా తినండి, చపాతీ తినండి నైట్ అన్నది. కానీ నేనే ఎందుకో సూప్స్ తాగుదాము నైట్ టైమ్స్ సరదాగా అని చెప్పి సూప్ తాగుదామని చెప్పి అనుకున్నాను అనమాట. అయితే సూప్లు అంటే మనకి రాగి జావతోని ఇంకా రాగి పిండితోని వాటితో ఉంటాయి కదా, ట్రై చేస్తాను. మీరైతే చూడండి డైలీ ఏం చేస్తాను ఏంటి అనేది, ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే మనకి నైట్ పడుకునే ముందు మాత్రం కంపల్సరీగా గ్రీన్ టీ తాగండి. గ్రీన్ టీ తాగడం వల్ల ఏమవుతుందంటే మనకి కొంచెం మంచిగా డైజెషన్ అది బాగా అవుతుంది. ప్లస్ వెయిట్ లాస్కి కూడా గ్రీన్ టీ బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఇదేంటంటే ఈ వెయిట్ లాస్ ఒకటి మనం వారం రోజులు చేయగానే అయిపోయింది అనుకోకండి. నేనైతే 30 days అనుకుంటున్నాను. చూద్దాం. ఫస్ట్ అయితే ఇదిగో మిల్క్ షేక్ అయితే ఇలా చేసుకున్నాను నేను. ఈ మిల్క్ షేక్ ఏంటంటే డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిపి, డ్రై ఫ్రూట్స్ అండ్ డ్రై నట్స్ కలిపి మిక్స్ చేసి చేసుకున్నాను అనమాట. అంటే స్వీట్నెస్ కోసం మనం హనీ అన్న యాడ్ చేసుకోవచ్చు, లేదంటే డేట్ సిరప్ అన్న యాడ్ చేసుకోవచ్చు. యాక్చువల్గా ఏంటంటే డేట్స్ వేస్తే మనం ఏమి ఇవన్నీ వేయాల్సిన అవసరం ఉండదు, ఓకేనా. కాబట్టి మీకు కావాలి స్వీట్ కావాలి అనుకుంటే మాత్రం ఇలా యాడ్ చేసుకోండి. యాక్చువల్గా అది కొంచెం పలచగా ఉంది కదా, అందుకే అది లోపలికి వెళ్ళిపోతుంది హనీ, అదే డేట్ సిరప్. సో చూద్దాం ఎలా చేయాలి. దీంట్లో ఏంటంటే ఫస్ట్ నేను ఒక స్పూను పంప్కిన్ సీడ్స్, ఒక స్పూన్ ఏమో ఈ సన్ఫ్లవర్ సీడ్స్, ఒకటి అంజీరు ఇలా విడిపోయి ఎందుకు ఉందో తెలుసా, నేనే ఓపెన్ చేసి చూసాను. ఇందులో పురుగులు ఉంటాయి, అందుకని చెక్ చేసుకొని వేసుకోండి. నాకైతే ముందే భయం. సో దీంట్లో ఏంటంటే తర్వాత వాల్నట్ ఒకటి వేసుకోండి. వాల్నట్ చిన్నది వేసాను, అది మరీ పెద్దదైతే చేదనిపిస్తుంది కదా. సో దీంట్లో ఏంటంటే తర్వాత 4 క్యాషూ నట్స్, జీడిపప్పు వేసుకోండి. పప్స్ కాదు. తర్వాత 4 జీడిపప్పులు వేసిన తర్వాత వీటిలో ఏంటంటే మనకి పిస్తా పప్పు వేస్తారు, కానీ నేను వేయలేదు. 4 బాదం పప్పులు వేసిన తర్వాత 2 ఇవి డేట్స్ వేసుకొని వీటిని ముందు రోజు నైట్ బాగా నానబెట్టుకోండి. కడగాలి. ఫస్ట్ కడిగి తర్వాత నానబెట్టుకోండి. ఈ నానబెట్టిన తర్వాత వీటిని తర్వాత రోజు మార్నింగ్ ఒక మిక్సీలో వేసుకొని అది పప్పు తోలు తీసి అప్పుడు వేయండి. ఏది మన బాదం పప్పు తోలు తీసి వేసుకోండి. ఆ పైన లేయర్ తీసేసి వేసుకొని దాన్ని బాగా మిక్సీ పట్టేయాలన్నమాట. మెత్తగా బాగా మిక్సీ పట్టేసిన తర్వాత ఒక చిన్న గ్లాస్తో మిల్క్ వేసుకోండి. మీరు మిల్క్ ఏదైనా పర్లేదు అబ్బా, ఎందుకంటే మనం ఎలాగూ తక్కువ తిండే తింటున్నాం కాబట్టి ఆ మాత్రం కొవ్వు లోపలికి వెళ్ళొచ్చులే, ఓకేనా. సో ఇది వేసిన తర్వాత ఈ మిల్క్ కూడా వేసిన తర్వాత ఒకసారి మళ్ళీ బ్లెండ్ చేసిన తర్వాత దింపేసి మన గ్లాసులో వేసుకొని తాగడమే. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది చాలా మనకి ప్రోటీన్ చాలా ఇంపార్టెంట్. హెయిర్కి అయితే చాలా చాలా ఇంపార్టెంట్. ఈ డ్రై ఫ్రూట్ షేక్లో మనకైతే ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది, బయోటిన్ కూడా ఉంటుంది. కాబట్టి హెయిర్ లాస్ ఉండదు, హెయిర్ కూడా చాలా బాగా పెరుగుతుంది. ఇదైతే ట్రై చేయండి మీరు. ఈ డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ చాలా బాగుంటుంది.
నెక్స్ట్ ఏంటంటే మనం కర్రీ ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఈ కర్రీకి ఏంటంటే నేను మిక్స్డ్ వెజ్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మిక్స్డ్ వెజ్ కర్రీలో ఫస్ట్ అయితే ఒక ప్యాన్ తీసుకొని ఈ ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఆయిల్ వేసిన తర్వాత ఉల్లిపాయలు నేను పొడవుగా కట్ చేసుకున్నాను. అంటే ఉల్లిపాయలు మామూలుగా మసాలా లాగా చిన్నగా చేసుకున్నా బాగానే ఉంటుంది, కానీ నాకు ఎందుకో ఇలా వేయాలనిపించింది, ఇలా ట్రై చేస్తున్నాను. తర్వాత ఉల్లిపాయలతో పాటు కొంచెం ఉప్పు వేసి బాగా కలిపేయండి. కలిపేసిన తర్వాత దీంట్లో ఏంటంటే ఒక దాల్చిన చెక్క వేసుకోవాలి. దాల్చిన చెక్క, లవంగాలు వేసి మళ్ళీ బాగా వేపుకోవాలన్నమాట. ఈ వేపిన తర్వాత చిన్న పచ్చిమిరకాయ, మీకు ఆల్రెడీ చెప్పాను గుంటూరు మిర్చి వాడతాం మేము, దానివల్ల చాలా కారం అనిపిస్తుంది. దీని తర్వాత ఒక 2-3 గుప్పెళ్ళు పచ్చి బఠానీ వేసుకోవాలన్నమాట. పచ్చి బఠానీ ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి చాలా మంచిది. మీరు వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు ప్రోటీన్ కంపల్సరీగా మీరు మైండ్లో పెట్టుకోవాలి, అది మాత్రం గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్యారెట్లు వేసాను. క్యారెట్ ముక్కలు, ఒక చిన్న క్యారెట్ తీసుకొని దాన్ని పెద్దగా ముక్కలు కోసి వేస్తాను అనమాట. వేసిన తర్వాత బంగాళదుంపలు లాస్ట్లో వేసాను, ఎందుకంటే బంగాళదుంపలు తొందరగా మగ్గిపోతాయి కాబట్టి లాస్ట్లో వేసాను అనమాట. దీని తర్వాత ఏంటంటే జీలకర్ర, అల్లం, వెల్లుల్లిపాయ దంచేసాను. దంచి వాటిని ఆ పేస్ట్ని దీంట్లో వేసాను అనమాట. అది కూడా పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. వేపిన తర్వాత మనకేంటంటే ఇవి బాగా మగ్గాలన్నమాట దుంపలు అయితే, లేదనుకోండి పచ్చివాసన వస్తాయి. అందుకని ఏ కూర వండినా సరే మీరు మగ్గించుకోవాలి ఫస్ట్. తర్వాత ఇది చూడండి, ఇందులో పసుపు వేస్తున్నాను. పసుపు చిన్నది వేస్తే చాలు, ఎందుకంటే మళ్ళీ వేడి ఎక్కువ అయిపోద్ది మనకు బాడీకి. అందుకని పసుపు వేసిన తర్వాత ఒకసారి వేపేయాలి. వేపిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ కారం కూడా వేసేయాలి. కారం వేసిన తర్వాత బాగా కలుపుకోవాలన్నమాట. బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత వాటర్ వేసుకోవాలి. ఈ వాటర్ వేసిన తర్వాత మనకి ఎక్కువసేపు అంటే ఒక 10 to 15 minutes అయినా ఉడుకుతుంది. ఎందుకంటే మన ఇవి ఉన్నాయి కదా, క్యారెట్ల వల్ల కొంచెం టైం తీసుకుంటుంది అనమాట. బంగాళదుంప అయితే బేన ఉడికిపోద్ది, కానీ క్యారెట్ల వల్ల టైం తీసుకుంది. యాక్చువల్గా ఏంటంటే నేను బీట్రూట్ కూడా వేద్దాం అనుకున్నాను, కానీ ఇంకా ఇదే సరిపోయేలాగా ఉందిలే అని చెప్పి ఇంకా వేస్తాను అనమాట. ఇది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. మనకి దగ్గరికి మీకు కావాలంటే దగ్గరికి ఉడకపెట్టుకోండి, లేదు కొంచెం గ్రేవీలా కావాలంటే ఇలా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే నాకు స్నాక్స్ కోసం ఈ బటర్ కాదు, అది నెయ్యి మనం డైలీ 1 స్పూన్ నెయ్యి తీసుకుంటే వెయిట్ లాస్కి యూజ్ అవుతుందని చెప్పారు మా ఆవిడ. సో ఏంటంటే అందుకని ఆ స్పూన్ నెయ్యి నేను ఏం చేస్తున్నాను, ఈ బటర్ దీనికి వాడేసుకుంటున్నాను. ఈ బ్రెడ్ మీద ఏమవుతుందంటే దీన్ని బాగా మనం ఫ్రై చేసుకున్నాం అనుకోండి, చేసిన తర్వాత దీన్ని అటు ఇటు కూడా ఫ్రై చేసుకోవాలి. చేసిన తర్వాత మనం పీనట్ బటర్ కిసాన్ వాడికి తీసుకున్నాం. నార్మల్గా అయితే సన్ డ్రాప్ ఇంకా ఉంటాయి కదా, అలాంటి కంపెనీ ఏదైనా మంచిదే పీనట్ బటరు, అది తీసుకున్నాను. పీనట్ బటర్ 1 టీ స్పూన్కి 2 grams ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది మనకి. అందుకని చెప్పి ఇది 2 grams ఆఫ్ ప్రోటీన్ ప్లస్ బ్రెడ్ స్లైస్ ఒకటి 2 grams ఉంటుంది ప్రోటీన్. అంటే మనకు అక్కడే 4 grams ప్రోటీన్ వస్తుంది కదా. సో అందుకని చెప్పి బ్రెడ్, పీనట్ బటర్ కంపల్సరీ ఇంక్లూడ్ చేసుకోండి డైట్ చేసేటప్పుడు. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు దీన్ని బాగా స్ప్రెడ్ చేసుకొని, ఇది మీరు ఎక్కువ రాసినా పెద్ద ఏం ప్రాబ్లం ఉండదు, అరక్కపోవడం అలాంటిది ఏమి ఉండదు. స్ప్రెడ్ చేసుకొని తినండి అంతే. నెక్స్ట్ ఏంటంటే చెప్పాను కదా మీకు ఈ చపాతీలు తింటున్నానని. చపాతీల మీద ఇప్పుడైతే మనం రోటీ చేస్తాం అంటే ఆయిల్తో కాల్చాం కదా, అప్పుడు ఏమవుతుంది, మనం తినే టైంకి చల్లారిపోతే గట్టిపడిపోతాయి. అలా కాకుండా మనం దింపిన వెంటనే దాని మీద కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ రాస్తే అవి మెత్తగా ఉంటాయి అన్నమాట. అందుకని చెప్పి నేను కొంచెం దానిపైన నెయ్యి అప్లై చేస్తాను అన్నమాట. అప్పుడు వాటికి ఏమవుతుంది, ఆ నెయ్యి కొంచెం ఇదయ్యి మనం తినే టైంకి మెత్తగా ఉంటాయి. సో అలా రాసుకొని పెట్టుకున్నాను నేను. ఈ 2 చపాతీసే తిన్నా ఈరోజు నేనైతే. నార్మల్గా అయితే చపాతీ కూడా తినాలనుకున్నా, కానీ 1 చపాతీ కొంచెం రైస్, లేదంటే 2 చపాతీలు తినాలి. నెక్స్ట్ మనం ఇప్పుడు ఏంటంటే వాటర్ బాయిల్ చేస్తున్నాను దేనికంటే రాగి జావా. అంటే మనం రాగి జావా తాగాలి కదా మరి నైట్ టైము, రాగి సూప్ అని అంటున్నాను. దీన్ని ఏంటంటే 1 స్పూన్ వేసుకున్న కొన్ని వాటర్లో,
ఆ ఒకటే స్పూన్కి ఎంత టైట్గా అయిపోయిందో, అంటే అది చాలా చిక్కగా అయిపోయిందనమాట. సో ఆ ఒక్కటి స్పూన్తో వాటర్ కలిపేసుకొని ఈ వాటర్లో వేసుకున్నాను. తర్వాత దీంట్లో సాల్ట్ వేసుకోవాలన్నమాట. యాక్చువల్గా ఏంటంటే సాల్ట్ మనకి లైట్గా వేసుకోవడమే మంచిది. సో ఇది వేసిన తర్వాత ఒక 5 to 10 minutes బాగా ఉడికించండి. ఉడికిస్తే ఏమవుతుందంటే చాలా టేస్టీగా అనిపిస్తుంది. సాల్ట్ యాడ్ చేస్తున్నా, మీరు ఎంతసేపు ఉడికిస్తే అంత టేస్ట్ అనిపిస్తుంది రాగి జావ ఎప్పుడు కూడా. అందుకని మనం ఏం చేయాలంటే బాగా ఉడికించుకోండి. బాగా ఉడికించి ఒక 5 to 10 minutes అయినా సరే బాగా ఉడికించాలన్నమాట. రాగి జావలో కూడా ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది, కాల్షియం ఉంటుంది, మనకి బోన్స్కి బాగా పనిచేస్తుంది రాగి జావ ఎప్పుడు కూడా. అంటే రాగి పిండి, ఆ రాగి పిండి బోన్స్కి పనిచేస్తుంది, హెయిర్కి పనిచేస్తుంది, మన వెయిట్ లాస్కి కూడా. యాక్చువల్గా ఆవిడ ఏమన్నారంటే డైలీ రాగి పిండి తాగడం వల్ల మనకి పొట్ట తగ్గుతుందని అయితే చెప్పారనమాట ఆవిడ. అందుకని నేనైతే గట్టిగా ట్రై చేద్దాము, నిజంగా ఆవిడ ఎందుకు చెప్పిందో ఏంటో అని చెప్పి అనుకున్నా నేను. అందుకనే ఇలాగ స్టార్ట్ చేశాను అనమాట. చూసారా, ఇలా బబుల్స్ వచ్చి పైకి తేలిపోతే మనకి ఒక 2-3 times అలా పొంగనిచ్చామనుకోండి, అది టేస్ట్ అనేది మనకు మంచిగా అనిపిస్తుంది అనమాట. కొంతమంది బెల్లం వేసుకొని తాగుతారు, కానీ నేనైతే ఉప్పు వేసుకొనే తాగుతున్నాను. బెల్లం వేసుకున్నా చాలా బాగుంటుంది. సో అయిపోయింది కదా, దీన్ని ఒక బౌల్లో తీసుకొని, గ్లాసులో అయినా పర్లేదు, గ్లాసులో తీసుకొని బాగా చల్లారిన తర్వాత మాత్రమే తాగండి. వేడివేడిగా తాగలేం కాబట్టి గోరువెచ్చగా తాగినా మంచిదే. చూసారా ఎలా ఉందో, ఆ కన్సిస్టెన్సీ చాలు మనకి. ఇంతే, నా day 1 బాగుంది కదా. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్.